ఫిబ్రవరి 15 వస్తుంది. చేసే ప్రతి ఒక్క ఏరా అమ్మాయి మామ చాలా హుషారుగా ఉండవు, ఇట్లా ఫ్లవర్స్ పెట్టుకుని ఉండవు. ఫిబ్రవరి 14th నేను దానికోసం వెయిట్ చేస్తున్నా మామ. కానీ ఏ అమ్మాయి చెప్పినా రిజెక్ట్ చేస్తుంది. ఈ రోజు అని ఎలా ఉందో ఏమో. నీకేం తక్కువ మామ, రేపు ఫిబ్రవరి 14th ఉంది కదా, అమ్మాయి ప్రపోజ్ చేయి, నీకు ఏ అమ్మాయి పడదు. చేసిన ప్రతి ఒక్క అమ్మాయి రిజెక్ట్ చేసింది మామ. ఈ రోజు అని ఎలా ఉందో ఏమో చూడాలి. అరే మామ, అమ్మాయి వచ్చిందిరా, ఒక్కసారి ప్రపోజ్ చేసి వస్తా ప్లీజ్. అరే స్టూపిడ్, ఎవరన్నా పెళ్ళైన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తారేంట్రా? బ్యాలెన్స్ షీట్ ఎవరికైనా చెప్పుకోవచ్చండి. ఇలా తయారయ్యారేంట్రా మీరు అసలు? అరే మామ ఏమైందిరా? ప్రపోజ్ చేసిన మామ. మళ్ళీ ఏమైంది? ఆ అమ్మాయి పెళ్ళైందంటే సిగ్గుందనా కొంచెమన్నా? పెళ్ళైన అమ్మాయి కూడా ప్రపోజ్ చేస్తారా? ఈ రోజు రేపు పెళ్ళైన అమ్మాయిలు బాగా కోఆపరేట్ చేస్తారు మామ. అందుకే చేసా. ఆయన రిజెక్ట్ చేసింది మామ. మారవరా ఇంకా? దొరికిందే దేవుందే అనుకుంటాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి ఆ అమ్మాయి ఎవరో ఏమిటో వెనకబడ్డాను, ఏమేమో అనేశాను. ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడిందో పాపం. నేను వెళ్ళి కనీసం సారీ చెప్పేసి వస్తాను. జై బాలయ్య.